ఒకసారి అనుకుందాం. ఆదాబ్, నమస్కార్, వనక్కం. ఈ అమెజాన్ ఆఫీస్ నిర్మించడానికి ఈఫిల్ టవర్లో ఉపయోగించిన స్టీల్ కంటే 2.5 టైమ్స్ మోర్ స్టీల్ని యూజ్ చేశారు. మనం ఫుడ్ కావాలంటే తినాలని అడ్వాన్స్గా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు స్మార్ట్ క్యూ అనే యాప్ ఉంటుంది. లక్కీ నా కార్ పల్టీ పడ్డది. టమాటో సూప్ ఇన్ అమెజాన్ ఆఫీస్ బాగానే ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ నా బ్యాక్గ్రౌండ్ చేసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసి ఉండొచ్చు. హైదరాబాద్లోని అతిపెద్ద క్యాంపస్ అయిన అమెజాన్ ఆఫీస్లో ఉన్నాను టుడే. విల్ ఎక్స్ప్లోర్ ద ఎంటైర్ క్యాంపస్ టుడే బ్లాగ్. 2019లో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రపంచ సీఈఓలు, ఇండియా హెడ్స్ అండ్ ప్రముఖ వ్యక్తులు పాల్గొని ఈ అమెజాన్ ఆఫీస్ని ప్రారంభించారు. లోపలికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది. విజిటర్ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ అవ్వాలి. దెన్ విల్ గెట్ ది విజిటర్ ఐడి కార్డ్. ఎంట్రీ లాబీ నుంచి రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ప్లెయిన్ వాల్కి వరల్డ్ మ్యాప్ని రిప్రజెంట్ చేస్తూ అందులోని కంట్రీస్ కరెన్సీ నాణ్యాలతో డిజైన్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ ఫారెస్ట్లోని ఒక భాగంగా క్రియేట్ చేయబడిన చిన్న ఈకోసిస్టమ్ ఇది. ఇందులో నీటిలో కొట్టుకొచ్చిన కర్రలు, పచ్చటి నాచు, బ్రొమేలియాట్స్, ఆర్కిడ్స్ వంటి వేడి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు ఒకదానిపై ఒకటి ఆధారపడి పెరుగుతుంటాయి. ప్రతి పొర మరొక పొరకు ఆధారంగా నిలుస్తూ అమెజాన్ అడవిలోని సంక్లిష్టతను, సౌందర్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. ప్రకృతితో మమేకం అవ్వడానికి ప్రకృతి నుంచి ఇన్స్పైర్ అయ్యి రూపొందించబడినదే ఈ వివేరియం. అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే ప్లెజెంట్ వెదర్ ఎఫెక్ట్తో బుక్ షెల్ఫ్ విత్ సన్లైట్ పడేలాగా సీటింగ్ అరేంజ్మెంట్, దాని వెనకాల యోగా మెడిటేషన్ రూమ్. హై గైస్, రైట్ నో ఐఎమ్ ఇన్ అమెజాన్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్. సో అమెజాన్ క్యాంపస్ వచ్చేసి టోటల్ 175 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ క్యాంపస్. అండ్ ఎట్ ఏ టైమ్ 15,000 మంది ప్లస్ ఎంప్లాయీస్ పనిచేయగలుగుతారు ఇన్సైడ్ క్యాంపస్. స్టార్ట్ చేయి, కార్ తిరుగుతుంది. లక్కీ నా కార్ పల్టీ పడ్డది. రైట్ నో ఐఎమ్ ఇన్ రీక్రియేషన్ ఫ్లోర్ ఇన్ అమెజాన్ ఆఫీస్. ఎంప్లాయీస్ బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి గేమ్స్ ప్లే అవుతుంటారు. యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ గేమ్స్ ఇన్ దే ఆర్ ప్లేయింగ్ రైట్ నౌ. అండ్ వీ హ్యావ్ వీడియో గేమ్స్ యాజ్ వెల్ ఇన్ ద ఇండోర్ గేమ్స్. అండ్ బాక్స్ క్రికెట్ కూడా ఉంది. చాలా గేమ్స్ ఉన్నాయి రిఫ్రెష్ అవ్వడానికి ఓవరాల్ ఇన్ రీక్రియేషన్ ఫ్లోర్. మెయిన్గా ఇండోర్ గేమ్స్ వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది అండ్ ఓవరాల్గా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఓవరాల్గా జాబ్ నుంచి ఫీల్ అయ్యే స్ట్రెస్ కానీ అండ్ అదర్ ప్రెషర్స్ కానీ వీ కెన్ రిలీఫ్ హియర్. కాలిఫోర్నియా, బరీతో అండ్ అదర్ ఫ్రాంచైజెస్తో వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్చర్తో క్యాఫ్టేరియా ఫ్లోర్ డిజైన్ చేయబడింది. విత్ హ్యూజ్ స్పేసియస్తో పాటు బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ వీ కెన్ టేస్ట్ ఇట్ హియర్. ప్రస్తుతం మేము అమెజాన్ క్యాఫ్టేరియా ఫ్లోర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఒక కూల్ ఫీచర్ ఉంది. అదేంటంటే దే కెన్ ఆర్డర్ ద ఫుడ్ విత్ ఇంటర్నల్ యాప్ టు అవాయిడ్ ద వెయిటింగ్ పీరియడ్. ఇంత పెద్ద అమెజాన్ ఆఫీస్ లో 49 ఎలివేటర్స్ అండ్ 3 కనెక్టింగ్ స్కై బ్రిడ్జెస్ ఉన్నాయి. టోటల్ ఎలివేటర్స్ కలిపి 972 మందిని లిఫ్ట్ చేయగలవు ఎట్ వన్స్. ఈ అమెజాన్ ఆఫీస్ నిర్మించడానికి ఈఫిల్ టవర్ లో ఉపయోగించిన స్టీల్ కంటే 2.5 టైమ్స్ మోర్ స్టీల్ ని యూజ్ చేశారు. హై బ్రో, మీ పేరు? నా పేరు అశోక్. ఈ అమెజాన్ ఆఫీస్ లో ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను గత 8 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను. అమెజాన్ I-13 ఐటీ క్యాంపస్ బిల్డింగ్ లో 2019 ఆగస్ట్ నుంచి చేస్తున్నాను. ఏ డొమైన్ బ్రో మీది? సో నేను ఫినాన్స్. ఇప్పుడు ఈ హైదరాబాద్ క్యాంపస్ లో బెస్ట్ అండ్ కూల్ ఫీచర్ విత్ రెస్పెక్ట్ టు ది టెక్నాలజీ పరంగా అంటే మీరు ఏం చేస్తారు? వర్క్ చేసే దగ్గర మనకు వర్క్ డెస్క్ అనేది కంఫర్టబుల్ గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ కావాలంటే తినాలని అడ్వాన్స్ గా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు స్మార్ట్ క్యూ అనే యాప్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ 8 years ఉన్నారంటే గుడ్ సపోర్ట్ అండ్ కమ్యూనికేషన్ విత్ యువర్ టీమ్ ఉంటేనే లైఫ్ 8 years ఉండరు. సో అది ఎలా ఉంటుంది? మేనేజర్స్ అండ్ కొలీగ్స్ చాలా సపోర్ట్ గా ఉంటారు. టీమ్మేట్స్, ఫ్రెండ్స్ మన ఆఫీస్ లోనే కాదు, మేము బయట కూడా కలుస్తాం, చిల్ అవుతాం. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ గుడ్ బాండింగ్ ఉంటది. ఇట్లా పాట్ లాక్ కానీ ఫుడ్ షేరింగ్ అవన్నీ నడుస్తుంటాయి. బాండింగ్స్, పార్టీస్ నడుస్తుంటాయి. దీనికి ముందు 8 years కి ముందు వేరే జాబ్ ఏదైనా చేశారా? ముందు లేదు, నేను ప్రీవియస్ జెన్పాక్ లో చేశాను. వేరే జెన్పాక్ కి ఒకవేళ అమెజాన్ కి కంపేర్ చేసి ఒక 2 words లో చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా డిఫరెన్స్ ఉందండి. సో అక్కడ అంటే నేను నా ఫస్ట్ జాబ్ బేసిక్స్ అకౌంట్స్ అనేది నేను అక్కడ ఆల్మోస్ట్ అక్కడే నేర్చుకున్నాను. సో ఇక్కడ అప్లై తర్వాత అంటే P2P సైకిల్ అనేది అకౌంట్స్ అంతా సేమ్ ఉంటుంది. బట్ ఇక్కడ టూల్స్ కానీ అవి కొంచెం స్మార్ట్, మనకి అన్ని యాక్సెస్ ఉంటాయి ఇక్కడ.
కంపేర్ టు Easy access and జెన్పాక్. control. ఎస్. ఐ మీన్ ఇంటర్వ్యూ కానీ ఇక్కడ ఎలా జరిగింది? ఎన్ని సో rounds? ఇంటర్వ్యూ నేను ఎంబీఏ అయిపోగానే ఫ్రెండ్స్ రిఫర్ చేశారు, జెన్పాక్ లో ఓపెనింగ్స్ ఉన్నాయని. సో అందులో వెళ్ళాను. ఫస్ట్ అటెంప్ట్ లో నాకు వచ్చింది. నా 2.5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇందులో సేమ్ జెన్పాక్ లో ఉన్న కొలీగ్స్ ఇందులో Refer మూవ్ చేశారు. అయ్యారు. సో ఓపెనింగ్స్ ఉన్న రిఫర్ చేస్తే సో నేను మళ్ళీ ఇక్కడ అటెంప్ట్ చేశాను. ఇక్కడ ఎన్ని రౌండ్స్ అయ్యాయి బ్రో మీకు? ఇక్కడ 3 rounds అయ్యాయి. హెచ్ఆర్ తీసుకున్నారు ఫస్ట్, తర్వాత టెక్నికల్ 2 rounds అయినాయి. సో అంటే మన డిపార్ట్మెంట్ బట్టి మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ Interview డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్రెషర్స్ కి వేరేలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ కి వేరేలా. సో ఓవరాల్ నైస్ మీటింగ్ విత్ యూ బ్రో. ట్రెడిషనల్ డ్యాన్స్ కళని ప్రతిబింబించేలా ఆర్ట్ గ్యాలరీని చూపిస్తూ విత్ బ్యూటిఫుల్ కోట్. రీడింగ్ ఈజ్ డ్రీమింగ్ విత్ ఐస్ ఓపెన్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్యూబికల్ ఏరియా విత్ బెస్ట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో కాన్ఫరెన్స్ రూమ్స్ ఉన్నాయి. మేము సాటర్డే విజిట్ చేసాము ఆఫీస్ని. సో క్యూబికల్లో ఎవరు కూడా లేరు. ఇంకా చెప్పాలంటే ఈజీ అయింది షూట్ చేసుకోవడం. ఇక్కడ మీరు గమనించినట్లయితే పర్సనల్ కాల్స్ మాట్లాడుకోవడానికి విత్ సౌండ్ ప్రూఫ్తో క్యాబిన్స్ ఉన్నాయి. యూ కెన్ సీ ద విజువల్స్ యాజ్ వెల్. ఈ అమెజాన్ ఆఫీస్లోని ప్రతి ఫ్లోర్లో మీరు గమనించినట్లయితే బెస్ట్ ఇన్ఫ్రాతో పాటు కళ్ళకి అట్రాక్టివ్గా ఫీల్ గుడ్ థీమ్స్తో పాటు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ థీమ్ డిజైన్లో భాగంగా రాయబడిన కొటేషన్స్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చూసిన ప్రతిసారి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది కాబట్టి. ప్రతి ఫ్లోర్ ఒకదాని నుంచి మరొకటి అనేలాగా అందంగా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఆర్ట్ గ్యాలరీ. Right now we are in 13th floor in Amazon office. You can see the visuals as well. Asia's biggest Google office. Construction in progress. ప్రతి ఫ్లోర్లో కాఫీ మిషన్స్ విత్ కంఫర్టబుల్ సిట్టింగ్ ఏరియా. అన్ని రకాల ఛాయలు, కాఫీలు, బ్లాక్ టీతో పాటు బూస్ట్, హార్లిక్స్ అండ్ లెమన్ టీ, జింజర్ టీ ఇలా చాలానే ఉన్నాయి. టమాటో సూప్ ఇన్ అమెజాన్ ఆఫీస్. లేటెస్ట్ న్యూస్ ప్రకారం అమెజాన్ సంస్థ 2030 నాటికి భారత్లో అదనంగా $35 బిలియన్ పెట్టనున్నట్లు తెలిపింది. ఈ విషయం 2025 డిసెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన అమెజాన్ స్మబౌ సమ్మిట్లో ప్రకటించారు. సో ఇది ఓవరాల్గా అమెజాన్ హైదరాబాద్ ఆఫీస్ ఎక్స్ప్లోర్ వీడియో. మ్యాసివ్, మోడర్న్ అండ్ ట్రూలీ ఇంప్రెసివ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.